పక్కన వీడియోలో చూపిస్తున్నటువంటి వినాయక విగ్రహాలు ఈ వినాయక చవితి పూజలకు ఎంత మాత్రము పనికిరావు. ఎందుకు పనికిరావు, మరి ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి, ఆ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నమస్తే, నా పేరు శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మం విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని మీరు ప్రోత్సహించండి. మన ఛానల్లో కేవలం సనాతన ధర్మ విషయాలు, ముక్కుసూటిగా చెప్పేటువంటి విషయాలు మాత్రమే ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్దాం. వినాయక చవితికి మనము మండపాల్లో విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ, లేదా ఇంట్లో కానీ బయట నుంచి విగ్రహాలు కొనుక్కొని వచ్చి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో అనేక మంది విగ్రహాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇంతకుముందు పక్కన వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల డొల్ల ఉన్నటువంటి ఈ విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారము అలా డొల్ల ఉన్నటువంటి ప్రతిమలు పూజకి పనికిరావు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటిది, నేను చెప్తున్నటువంటిది కాదు. అయితే ఏమండి, ఇన్నేళ్ల నుంచి మేము చేస్తున్నాము, ఎప్పుడు ఎవరు చెప్పలేరు, మీరేంటి కొత్తగా ఇప్పుడు కొత్త విషయాన్ని లేవనెత్తారు, లేనిపోని విషయాలు ఎందుకు చెప్తారు అనేటువంటి సందేహాలు కామెంట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వివరాలు ఇప్పుడు మీకు చెప్తున్నాను. క్లియర్గా అర్థం కావాలంటే పూర్తిగా చూడండి. మొట్టమొదలు కొన్ని ఏళ్ల క్రితం నుంచి మనము ఈ వినాయక చవితి పండుగను ఆచరిస్తూ ఉన్నాం కనుక, అప్పట్లో అంటే విగ్రహాలు విరివిగా మార్కెట్లో దొరకనటువంటి కాలానికి మనం వెళ్తే కనుక, అప్పట్లో ఈ మార్కెట్లో విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి వాళ్ళు లేనటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితికి ఎవరికి వారు బంకమన్ను తీసుకొని వచ్చి ఆ మట్టి ద్వారా, చెరువులో ఉండేటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టి ద్వారా ఎవరికి వారు తమ ఇంట్లో విగ్రహాన్ని తయారు చేసుకునేటువంటి వారు. అవునా కాదా ఆలోచించుకోండి. అలా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆ వినాయకుని విగ్రహాన్ని తమకు వచ్చినట్టుగా, తమకు ఏ విధంగా తెలిస్తే అలా విగ్రహాన్ని చేసుకునేటువంటి వారు. అలా విగ్రహం చేసుకున్నప్పుడు ఆ విగ్రహము డొల్ల లేకుండా ముద్ద విగ్రహం లాగా ఉండేది. అవునా కాదా ఆలోచించుకోండి. ఇలా ఇంట్లో వాళ్ళు ఆ బంకమన్నుతో విగ్రహంను ఓ ముద్ద విగ్రహం లాగా తయారు చేసుకొని ఆ వినాయకుడిని ఇంట్లో పూజించుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేటువంటి వారు. ఇక కొంతకాలం తర్వాత మార్కెట్లలో వ్యాపారస్తులు విగ్రహాలు అమ్మేటువంటి కాలానికి వాళ్ళు కూడా ఇలా ముద్దగా చేసేటువంటి విగ్రహాలను తయారు చేసి అమ్మేటువంటి వాళ్ళు. ప్రజల సౌకర్యార్థం, అందరూ చేసుకోలేకపోతున్నారు కదా అని వాళ్ళు కూడా ముద్ద విగ్రహాలు చేసి అమ్మేటువంటి వారు. జనాభా పెరిగి ఎక్కువ మందికి ఇలా విగ్రహాలు అవసరమయ్యేటువంటి కాలానికి అప్పుడు ఒక డై చేసినటువంటి విగ్రహం ద్వారా మనకు ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి విగ్రహాలు లభిస్తున్నాయి. అంటే డై ద్వారా విగ్రహాలు ఎలా ఉంటాయి? డై అంటే అచ్చులు అన్నమాట. ముందు ఒక అచ్చు, వెనుక అచ్చు ఉంటుంది. ఈ అచ్చులో మట్టి పోసేసి అది అచ్చును తయారు చేస్తారు. దాన్ని డై అంటారన్నమాట. ఇలా డై ద్వారా విగ్రహాలు ఏర్పాటు అనేటువంటి కాలానికి వచ్చిన తర్వాత డై ద్వారా విగ్రహాలు ఏర్పాటైతే అప్పుడు లోపల డొల్ల అనేటువంటిది ఏర్పడేటువంటిది. అంటే ప్రజల సౌకర్యార్థము ఎక్కువగా విగ్రహాలు తయారీ కావాలి కనుక, ఎక్కువగా విగ్రహాలు తయారీ కావాలంటే ఎవరికి వారు చేతి ద్వారా విగ్రహాలు చేయలేకపోతున్నారు కనుక అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా డై ద్వారా విగ్రహాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ డై విగ్రహాలు డొల్ల ఉంటాయి. అప్పట్లో గమనించినటువంటి వారు గమనించారు, గమనించలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే ఆచరించుకుంటూ పోతున్నారు. అలా మనకు ఈ కాలమంతా కూడా అట్లాగే నడుచుకుంటూ వస్తుంది. మనమందరము కూడా అలా డై ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అచ్చు వేసినటువంటి విగ్రహాలను పూజిస్తూ ఉన్నాము. ఇది శాస్త్రానుసారంగా లోపల డొల్ల ఉన్నటువంటి విగ్రహాలు ఏవి కూడా పూజకి పనికిరావు అని ధర్మశాస్త్రం చెప్తుంది. కావాలంటే ఒక్కసారి మీరు మీ దేవతా మందిరంలో, మీ ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలను చూడండి. ఏ విగ్రహమైనా
పంచలోహ విగ్రహం కానివ్వండి, వెండి విగ్రహమే కానివ్వండి, రాగి విగ్రహమే కానివ్వండి, డొల్ల ఉందా ఒకసారి గమనించుకోండి. ఒకవేళ ఆ విగ్రహము కింద మూసి లేకపోతే అలాంటి విగ్రహాలు ఇంట్లో కూడా పూజించుకునేటువంటి వారు ఎవరు కాదు. ఇప్పుడు మనమందరం కూడా డై ద్వారా అచ్చు వేసినటువంటి విగ్రహాలు, ఈ డొల్ల ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకుంటూ పూజిస్తూ ఉన్నాము. ఇది పనికి రాదు. ఆ విషయము నేను చెప్పదలుచుకున్నాను. మరి ఏం చేయాలి? అందరికీ ఇప్పుడు విగ్రహాలు తయారు చేసుకుందామంటే తయారు చేసుకోవడం కాదు. మరి ముద్ద లాంటి విగ్రహాలు మార్కెట్లో అన్ని సందర్భాలు దొరకవు కదా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాను. మీకు ముద్దగా ఉన్నటువంటి విగ్రహము దొరికితే కొనుక్కోండి. ఒకవేళ దొరకలేదు, మీరు పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అందరూ అనేటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఏమండి మీరు భలే చెప్తారండి, అలా ఎలా సాధ్యమవుతుంది? బయట మండపాలన్నింటిలో కూడా లోపల డొల్ల ఉన్నటువంటి విగ్రహమే కదా, పెద్ద పెద్ద విగ్రహాలని డొల్ల ఉన్నటువంటి విగ్రహాలే కదా వాళ్ళు పూజించేటువంటిది. మీ బ్రాహ్మలే కదండి, అందరూ వచ్చి 9 రోజుల పాటు చక్కగా పూజలు కూడా చేస్తారు. మరి మీరేమో ఇప్పుడు కొత్త విషయం మాట్లాడుతున్నారని సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ విషయం చెప్తున్నాను. మండపాల్లో పెట్టేటువంటి విగ్రహము దానికి ఎదురుగా వాళ్ళు ఒక చిన్న పీఠము వేసి దానిపైన కలశం పెడతారు. మనకు వెనక కనబడుతున్నటువంటి ఈ ప్రతిమ కేవలం మనము ఏ పూజ చేస్తున్నామో తెలియజేయడం కోసము అది ఆ విగ్రహాన్ని మనం పెట్టుకుంటాము. ఆ విగ్రహం యొక్క చైతన్యము, ఆ విగ్రహం యొక్క శక్తిని కలశంలో ఆవాహన చేసుకొని పూజ చేస్తూ ఉంటాము. విగ్రహానికి కేవలము నామమాత్రము పూజలు, పూలదండలు, ఈ లడ్డూలు ఇవన్నీ కూడా విగ్రహానికి నామమాత్రంగా జరిగి ప్రధానమైనటువంటి పూజలన్నీ కూడా విశేషంగా కలశానికి జరుగుతూ ఉంటాయి. ఇది మండపాల్లో జరిగేటువంటిది. మీరు కూడా ఇంట్లో ఆ విధంగా చేసుకుందాం అనుకుంటే కలశం పెట్టుకొని చేసుకున్నట్టయితే మీరు కలశం వెనకాల డొల్ల ఉన్నటువంటి విగ్రహం ఏది పెట్టుకున్నా కానీ ఏం కాదు. కానీ అందరూ కలశం పెట్టుకొని చేయలేరు కదా. అప్పుడు ఏం చేయాలనంటే ఇంట్లో అందరూ 1 రోజు కానీ 3 రోజులు కానీ చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మీరు 1 రోజు పెట్టుకున్నా, 3 రోజులు పెట్టుకున్నా, 5 రోజులు పెట్టుకున్నా, 7 రోజులు పెట్టుకున్నా, 9 రోజులు పెట్టుకున్నా కలశం పెట్టుకోకుండా మీరు ఆ డొల్ల ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ డొల్ల ఉన్నటువంటి విగ్రహానికి ఎదురుగా పసుపుతో చేసినటువంటి గణపతిని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు పెట్టుకొని ఆ పసుపు గణపతిని పూజించుకుంటూ ఈ గణపతి మూర్తిని పూజించుకోవాలి. ఇలా చేస్తే అది శాస్త్రీయమైనటువంటి పూజ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ మీకు అర్థమైంది కదా. పసుపు గణపతిని పూజించకుండా వెనుక ఉన్నటువంటి ఆ గణపతిని, డొల్ల ఉన్నటువంటి గణపతిని పూజించడానికి వీలు లేదు. అది అశాస్త్రీయం అంతే. ఇది ఎక్కువ మంది ఎవ్వరూ చెప్పలేరు. నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో సనాతన ధర్మ విషయాలు మాత్రమే ఉంటాయి, ట్రాన్స్పరెంట్ విషయాలు మాత్రమే ఉంటాయి. మోసం చేసేటువంటి విషయాలు ఏవీ ఉండవు. ప్రేక్షకులకు నా ఛానల్, నా వీడియోలు చూసేటువంటి వారికి మంచి విషయాలు అందజేయాలనేటువంటి తాపత్రయం మాత్రమే తప్ప మరొకటి ఏమీ లేదు. నా ఛానల్ ద్వారా శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని నేను అందజేస్తాను. కనుక మిత్రులారా, మీకు ఇప్పటి వరకు తెలియదు, ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది కనుక ఇప్పుడు చక్కగా మీరు ఎలాంటి విగ్రహం పెట్టుకున్నా కానీ పసుపు గణపతిని పూజించే చేసుకోండి. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమండి పసుపు గణపతి పెట్టకుండా అసలు ఎవరు పూజిస్తారని అంటారు. చాలా మంది చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. పసుపు గణపతిని పెట్టకుండా కేవలము ఆ గణపతి ఎదురుగా డొల్ల ఉన్నటువంటి గణపతిని పూజించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఈ వీడియో ద్వారా నేను ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మిత్రులారా దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. నా తాపత్రయం అది. మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ మంచి సమాచారము అందరికీ చేరాలి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను చెప్పినటువంటి విషయము మీరు ఏకీభవించకపోతే, నేను తప్పు అని అనుకుంటే కనుక ఆ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో ఎలాంటి సందేహం లేకుండా కామెంట్ చేయండి. లేదా స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది. మీకు సందేహాలు ఉన్నా కానీ, విభేదించినా కానీ నాకు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసుకోవచ్చు. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.